మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కల్పవృక్ష ఆయుర్వేద ఓపీసీ పీవీటీ ఆధ్వర్యంలో సేంద్రియ సాగు పంట ఉత్పత్తులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించి జ్యూట్ బ్యాగులను వినియోగించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. ఇక సేంద్రియ సాగు పంటలు మానవాళి ఆరోగ్య రక్షణ అని చెప్పారు. ఇక రసాయన ఎరువుల ద్వారా పండించిన ఆహార ఉత్పత్తులు కలుషితమై ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. విషతుల్యమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసి భావితరాలకు ముప్పు కలిగించొద్దన్నారు. ఇక ఈ కార్యక్రమంలో రమేష్ శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. డైనమిక్ గౌరవ డాక్టర్ గారు, శాసనసభ్యులు వారి యొక్క సమయాన్ని మనం ప్రతిదీ మందు కొట్టి హెర్బిసైడ్స్ కొట్టి మనం సగం మనం తీసుకుంటున్నాం. చిన్న వయసులోనే షుగర్ వ్యాధి, బీపీలే కాకుండా క్యాన్సర్ వ్యాధులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం హార్ట్ అటాక్. మనం తీసుకునే ఆహార పదార్థాలు ఏదైతే ఉందో అన్ని కలుషితమే. కాబట్టి మనం కొత్తగా ఆర్గానిక్ అనే కొత్త విభాగం ఇప్పుడు ఇక్కడే కాదు, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా ప్రతి ఒక్కరు మనం పండించే పంటలు ఏవైతే ఉన్నాయో కొంత మంది తినడానికి హెర్బిసైడ్స్ ఏదైతే పురుగుల మందు కొట్టకుండా మన వాతావరణం మొత్తం కాలుష్యమైపోతా ఉంది. ఏం చేస్తున్నాం, మనం ఏం సాధిస్తున్నాం? మనం కేవలం డబ్బు వెనకాల పరిగెత్తి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం. రాబోయే భావి కూడా మనం చెడగొట్టేవాళ్ళం. కాబట్టి ఒక మంచి మెసేజ్, ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం. దయచేసి ప్లాస్టిక్ రహిత మౌపాలను తీసుకున్నామని నేను అనేక కార్యక్రమాలు నేనిచ్చే ప్రసంగం తప్పగా